మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పాటు 21 మున్సిపాలిటీలలో వారం రోజుల పాటు కూడా హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సో పార్టీలన్నీ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు 21 మున్సిపాలిటీ ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ అన్నింటిలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్లు, వివిధ పార్టీలకు సంబంధించిన రెబల్స్ అంతా కూడా 3వ తేదీ ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయినప్పటి నుంచి కొద్ది నిమిషాల వరకు కూడా అంటే దాదాపుగా 6 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి పొద్దుమూకేదాకా కూడా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. తమ పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి అటు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అట్లాగే అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ముమ్మరంగా తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించాలంటూ కోరడం జరిగింది. సో ఈ అన్ని ఈక్వేషన్స్ మధ్య దాదాపు వందలాది మంది సంబంధించినటువంటి అభ్యర్థుల భవిష్యత్తు అయితే 11వ తేదీ జరగబోయేటటువంటి పోలింగ్ అట్లాగే 13వ తేదీ జరగబోయేటటువంటి కౌంటింగ్లో తీరబోతుంది. సో ఆ పరీక్షా సమయాన్ని మాత్రం చాలా కీలకంగా మారినటువంటి ఈ సైలెంట్ మోడ్లో ఓవైపు అధికారులు అట్లాగే పోలీసులు అంతా కూడా ఆ అబ్జర్వేషన్ని చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీలో ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ మూమెంట్స్ మీద పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ ఉండబోతుంది. సో వయోలేషన్స్, ఎట్టి పరిస్థితుల్లో వయోలేషన్స్ తావలేకుండా అంటే ముఖ్యంగా ఈ సైలెంట్ పీరియడ్లో ఓటర్లని ప్రభావితం చేసే విధంగా అటు పార్టీల అభ్యర్థులే కానీ కంటెస్టెంట్స్ అభ్యర్థులు వాళ్ళ బిహేవియర్ మీద పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఎన్నికలు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులంతా కూడా సిద్ధమైపోయారు. ఇప్పటికీ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా పూర్తయిపోయింది. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్స్ ఉన్నాయి. 60 డివిజన్లో 3 ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం కూడా 16 వార్డుల్లో కంటెస్ట్ చేస్తుంది. ఇంకా ఇండిపెండెంట్స్, రెబల్స్ కూడా పోటీలో ఉన్నారు. దాదాపు మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోనే సుమారుగా 250కి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియలో వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు నిర్దేశించమయ్యే విధంగా ఉంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ కోసం వాళ్ళంతా కూడా చివరి నిమిషం వరకు ప్రయత్నాల్లో మునిగిపోయే తరుణం ఆసన్నమైంది. ఇక గల్లీ తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించినటువంటి అభ్యర్థులంతా కూడా ఇక నేరుగా బ్యాలెట్లో ఓటు పడేంత వరకు ప్రతి ఒక్క ఓటును కూడా కీలకంగా భావించి వాళ్ళంతా కూడా ఆ పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి సారిస్తున్నారు. ఆ సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లో వయోలేషన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సైలెంట్ మోడ్ మీద పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ ఉంది. అటు పోలీస్ శాఖ అధికారులు కూడా ఎట్లాంటి వయోలేషన్స్ తావలేకుండా ఉండేటందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి దేవరకద్ర మున్సిపాలిటీతో పాటు ఇటు భూత్పూర్ మున్సిపాలిటీ ఉంది. నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీ ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాలతో పాటు ఐజా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీ ఉన్నాయి. వనపర్తి జిల్లాలో వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ అన్ని మున్సిపాలిటీలో కూడా చాలా ప్రెస్టీజ్గా, చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలన్నీ కూడా ప్రచారం నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు, కల్వకుర్తి అట్లాగే ఆమన్గల్లు ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం ముమ్మరంగా అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించాయి. కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఆధిపత్యం సాటేందుకు అన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే తాము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు వెళ్ళడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలను, వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బీజేపీ కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ ద్వారానే మున్సిపాలిటీలో అభివృద్ధి సాధ్యమని చెప్పి అంటూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా మహబూబ్నగర్ వేదికగా ప్రచారం నిర్వహించారు. సో 6 రోజుల పాటు జరిగినటువంటి ఎన్నికల ప్రచార సరళి గమనిస్తే మాత్రం ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇక ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతి వ్యూహాలు రచిస్తూ అభ్యర్థులు అట్లాగే సిట్టింగ్లు, మాజీ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థులు అట్లాగే ఇక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కంటెస్టెంట్స్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అంతా కూడా తమ భవిష్యత్తును తెలుసుకునేందుకు వేచి చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. సో పోలింగ్ నమోదయ్యేంత వరకు కూడా వాళ్ళు చాలా ఉత్కంఠగా ఈ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సైలెంట్ పీరియడ్లో వాళ్ళు ప్రతి ఓటుని కూడా చాలా కీలకంగా భావిస్తూ పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టారు. ఇక సైలెంట్ మోడ్ మీద ఒకవైపు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, కంటెస్టెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి మూమెంట్స్ మీద చాలా జాగ్రత్తగా
మూమెంట్ అయితే వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు, అటు పోలీసు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఈ వయలేషన్స్ తావలేకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.